ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు సంక్షేమమా సంక్షోభమా అంటూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపై ఒక శీర్షికను నిన్న చేయడం జరిగింది. కొత్త పలుకులు అనే శీర్షిక కింద. దీంట్లో భాగంగా ఆయన అన్న మాటలను బట్టి రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి అధికారం కోసం పోటీ పడుతూ అపరదారకరులాగా ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లో పంచిపెడటానికి పోటీ పడుతున్నారు. దీంట్లో రెండు రాష్ట్రాలు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలో రావడం లేదా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమ పథకాల పేరిట అల్వికాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నారు. కొంతమేరకు భారతీయ జనతా పార్టీని మినహాయిస్తే మిగతా పార్టీలు అన్నింటిలో ఈ పాపభాగం ఉంది. తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డిని కానీ ఏ సంక్షేమ పథకాలు కాపాడలేదు. ఈ వాస్తవాన్ని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ 6 పేరిట సరికొత్త హామీలు ఇచ్చారు. అన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం వల్ల అవి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఆ కార్డుల కోసం జనం ఎలాంటి అవినీతికైనా తెగబడుతున్నారు. ఈ కార్డుల పంపిణీ చేస్తున్న బియ్యం రీసైకిల్ అవుతున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే ఈ తెల్ల రేషన్ కార్డులు ఏరివేతకు పూనుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని భయపడి ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సాహసించడం లేదు. సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన ప్రజలు మళ్ళీ గెలిపిస్తారా అంటే అది లేదు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ ఎవరిస్తారనుకుంటే ఊహిస్తే వాళ్ళకే ఓటు వేస్తున్నారు. ఇచ్చిన పార్టీలని మర్చిపోతున్నారు. ఇరు పార్టీలు డబ్బు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి, మిగతా సగం ఓట్లు మరొకరికి కూడా వేయడం లేదు. మూకుమ్మడిగా గుంపకొత్తగా ఒకే పార్టీకి వేస్తున్నారు. ఎవరైతే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారో వాళ్ళకి. ఇంకా ఎంతకాలం ఈ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతారు? ముఖ్యమంత్రి తమ సొంత ఆస్తులు అమ్మి ఎవరి పథకాలు అమలు చేయడం లేదు. ఇరువురు కూడా అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిందే. అప్పు దొరికితే సరే లేదంటే తంటా. ఎన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను తమ హక్కుగా భావిస్తున్నారు ప్రజలు. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన్ని అధికారం నిలబెట్టుకోవచ్చు అనుకోవడానికి లేదు. ఇటీవలే మనం జగన్ రెడ్డిని చూసాము. 151 సీట్లు వచ్చినటువంటి ఆ పార్టీ ఈరోజు 11 సీట్లకే పరిమితమైంది. అలాగే ఇటీవల ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఒక కార్పొరేట్ కంపెనీ బ్లాక్ బక్ కంపెనీ వ్యాఖ్యానించింది కర్ణాటకలో రోడ్లు బాగోట్లేదు, అందుకే తాము ఎక్కడికైనా వెళ్ళాలని. అయితే తర్వాత మళ్ళీ ఎక్కడో చోట చూసుకుంటామని చెప్పింది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ ఎంతకన్నా తలవంపు ఏమీ ఉండదు. మెతుకు లేదు, మీసాలకు సంపంగులు ఉన్న సామెత ఉంది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి. అమలు కానీ అల్వి కాని పథకాలను నెత్తినేసుకుని అభివృద్ధి పట్ల వెనుకడుగు వేయడంతోనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. ప్రభుత్వాలు ఆలోచించే చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఇలాంటి సంక్షేమ పథకాలని తగ్గించే విధంగా పూనుకోవాలి.